everyone, welcome to Miss Amma. మీ అందరూ తెలుసు కదండి, we are opening a second store at Madinaguda opposite Prime Hospital. ఆ సందర్భంగా this is a warm and grand welcome to all our Miss Amma customers. So each and every customer కి స్పెషల్ గా మా ఇన్విటేషన్ అన్నమాట మా Miss Amma టీం నుంచి. సో ఈ ఓపెనింగ్ సందర్భంగా ఇనాగరల్ ఆఫర్స్ అన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసాము. అవన్నీ కూడా మీకు డిలీట్ షేర్ చేస్తాను. కంచి అండ్ బెనారసి పట్టు మీద ఫ్లాట్ 50% ఆఫర్ ఉంది. సెకండ్ వచ్చి ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ 25% నుంచి అప్ టు 45, కొన్ని మీద 50% వరకు ఆఫర్ ఉంది. ఇది కాకుండా ఇంకా ది బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి 10,000 రూపీస్ పర్చేస్ చేస్తే కంచి కాటన్ శారీ వర్త్ ఆఫ్ 1,500 రూపీస్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం. సో మా మిస్ అమ్మ నిజాంపేట్ స్టోర్ ఎలాగైతే సక్సెస్ చేశారు, మా ఈ సెకండ్ బ్రాంచ్ కూడా అంతే ఆదరిస్తారని అనుకుంటూ we all be waiting for you at Madinaguda branch on February 29th, and you all book your calendars on February 29th and do visit our branch and catch you up all there. Miss Amma Mari Kadu Manadi. Hi everyone, welcome to Miss Amma. This is Dilip. సో ఈ ఎపిసోడ్లో నేను వచ్చి మీకు ఫ్యాన్సీ చినియా శారీస్, తర్వాత డిజైనర్ లెనిన్ శారీస్ అండ్ మష్రూ సిల్క్ శారీస్, ఈ 3 టైప్ శారీస్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ ఏం కాదులే, చూపిస్తాను అంతే. సో సమ్మర్ కలెక్షన్ కింద మన దగ్గర కంచి కాటన్ శారీస్, మంగళగిరి కాటన్స్, వెంకటగిరి కాటను, సిల్క్ కోట, కాటన్ కోట, ఇవన్నీ సమ్మర్కి సంబంధించిన కాటన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. సో బోత్ బ్రాంచెస్ రెడీగా ఉన్నాయి. కాటన్ కావాలి అన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయండి. తర్వాత వచ్చి ఈ ఎపిసోడ్లో బిఫోర్ గోయింగ్ టు ఎపిసోడ్ ఫస్ట్ శారీ ఇది నేను చెప్తాను. మంగళగిరి శారీ మీద ఎంబ్రాయిడరీ వర్క్. ఇది మనం ఇంతకుముందు రీల్లో చెప్పినట్టు నాకు గుర్తు. సో దాన్ని మళ్ళీ రీల్ కాకుండా వీడియోలో చెప్తే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటారని చెప్తున్నా. ఇప్పుడు ఇవి వచ్చి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 50-70 పీసెస్ వరకు ఉన్నాయి. సింగిల్ కలర్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా. మధ్యలో వచ్చి బాడీ చెక్స్ వచ్చింది, దాని మీద టిష్యూ లైన్స్ వస్తాయి. బార్డర్లో ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ మంగళగిరిది. శారీ కంప్లీట్గా వచ్చేది ఇట్లా వస్తుందండి. పైన చూసారుగా ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత క్లాసీగా ఫ్లవర్స్ అండ్ పిచ్చుకలో మరి ఏందో దాంతో డిజైన్ చేశారు. బార్డర్లో కూడా సేమ్ పైన ఎంత లెంత్ ఉండిద్దో బార్డర్లో కూడా అదే లెంత్ వస్తుంది. ఓవరాల్గా శారీ ఇట్లా వస్తుంది. సో ఇది అండ్ పళ్ళు వచ్చి సింపుల్గా జరీ స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది. టిష్యూ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఉన్నాయి. దీని కాస్టింగ్ వచ్చి 3,525 అనుకుంటా. 3,500ది 2,500 ఉంది. క్వాంటిటీ ఉన్నాయి. దీన్ని కోడ్ వెబ్సైట్ బుకింగ్ కానీ లేదా వాట్సాప్ బుకింగ్ కానీ ఆ కోడ్ ఇస్తాం డిస్ప్లే మీద. దాని హెల్ప్తో మీరు వెబ్సైట్లో బుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. తర్వాత శారీ వచ్చి ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ శారీ ఫ్యాన్సీ చినియా. ఈ ఫ్యాన్సీ చినియాలో ఒక 20-30 మోడల్స్ ఉంటాయి మా దగ్గర. ఇలాగ డిజైనర్ వేర్ స్టైల్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్స్క్లూజివ్ డిజైన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బడ్జెట్లో ఉంటాయి. బడ్జెట్ అంటే మిస్ అమ్మ బడ్జెట్. మళ్ళీ మీరు 1,000 రూపాయలు 500 అనుకోమాకండి. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 3,500, ఇప్పుడు 2,500 ఉంది. అండ్ ప్రీమియం క్వాలిటీ. ఇందులో ఇమిటేషన్లు తక్కువ క్వాలిటీలు కూడా వచ్చినాయి. సూరత్ వాళ్ళు చేశారు, అవి కాదు. ఇది అయితే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ వారణాసి, బెనారస్. ఇది బెనారస్ ఫ్యాన్సీ చినియా శారీ. సేమ్ కాన్సెప్ట్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండిద్ది. ఫ్యాబ్రిక్ ఇంకా చీప్ క్వాలిటీ. అది సూరత్ వాళ్ళు తయారు చేశారు. అవి అయితే మీకు 1,600కి 1,700కి కూడా వస్తున్నాయి. అది ఇంక మనమే 2,500 పెట్టామంటే ఇంక మార్కెట్లో అది 3,500 అట్లానే అమ్ముతున్నారు. ఎందుకంటే మనం హోల్సేల్ కాబట్టి తక్కువ రేటుకి అమ్ముతాం కాబట్టి ఇది. సో ఇది ఫస్ట్ శారీ వచ్చి వెర్టికల్ స్ట్రైప్స్, ఫ్లోరల్ డిజైన్లో వెర్టికల్ స్ట్రైప్స్ ఇచ్చారు. పైన వచ్చి ప్యారెట్ డిజైన్, బార్డర్లో కూడా సేమ్ ఇట్లా ఇచ్చారు, సేమ్ కాన్సెప్ట్. ఇది గ్రాండ్ పళ్ళు, షార్ట్ పళ్ళు వస్తాయి అన్నిటికి కూడా, గ్రాండ్ పళ్ళు కాకపోతే. ఇది బ్రోకెట్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ కాబట్టి ఆల్మోస్ట్ మీరు రిమైనింగ్ వేరే అదర్ శారీస్కి కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. 3,500ది 2,500గా ఉంది. ఇది శారీ అండి. ఎల్లో శారీ, మస్టర్డ్ కలర్ మీద సిల్వర్ జరీ ఇచ్చారు కాబట్టి ఇది ఉంది. అదే గోల్డ్ జరీ ఇస్తే కొంచెం డల్ అయింది యాక్చువల్గా. అయినా వీళ్ళందరూ మాస్టర్స్ లేని, మనం పెద్ద చెప్పాల్సిన పనే ఉండదు. వాళ్ళు మళ్ళీ శారీస్ మిగిలిపోతాయి కదా వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా దీన్ని గోల్డ్ జరీ వేద్దామా, సిల్వర్ జరీ వేద్దామా, యాంటిక్ జరీ వేద్దామా, కాపర్ జరీ వేద్దామా అని చెప్పి వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళే చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది పళ్ళు అండి, షార్ట్ పళ్ళు. తర్వాత ఇది బ్లౌజ్.
గ్రాండ్ బ్లౌజ్. తర్వాత ఇందులో వచ్చి రామా కలర్లో ఇలా. ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఏంటంటే ప్యూర్ రామ్యాంగో శారీస్ ఉన్నాయి. ఫస్ట్లో వచ్చిన రామ్యాంగో శారీస్ అవన్నీ ప్యూర్లు. అంటే శారీ వచ్చి 12,000, 10,000, 14,000 ఆ రేంజ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో దింపేశారు పాపం. అది ఆ ప్యూర్లు అన్నీ కూడా ఇందులో దింపేశారు. ఇప్పుడు ఆ ప్యూర్ రామ్యాంగోలు ఏమైనాయంటే ఈ డిజైన్లన్నీ వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఆపేశారు పాపం. వాళ్ళు ఇంకా సమాధ డిజైన్స్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ తక్కువలో తయారు చేసేటప్పటికి మరి సేమ్ రెండు ప్యూర్ అను కొంచెం సెమీ ఒకే రేట్లో ఉండకూడదు కదా, ఒకే డిజైన్స్ ఉండకూడదు కదా, అందుకని మార్చేసుకున్నారు అన్నమాట. ఇది ఎప్పుడైనా ఏదైనా సింపుల్గా చెప్పాలంటే ప్యూర్లో మంచి డిజైనర్ కాన్సెప్ట్స్ తయారవుతాయి. ఫస్ట్ ప్యూర్లో చేసేస్తారు. ఆ ప్యూరు ఒక 6 నెలలో 1 year నడిచిద్ది కదా. ఈ 1 year తర్వాత అప్పుడు సేమ్ డిజైన్స్ ఇక తక్కువ రేట్లో సెమీలు ఈ ఫ్యాన్సీలు ఇట్లా అన్నింటిలో కొట్టేస్తాం అన్నమాట. ప్రింట్లు గింట్లు అన్నింటిలో వచ్చేస్తుంది. అది ఫస్ట్ మాత్రం ప్యూర్లో తయారు చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ప్యూర్లు చేసే వాళ్ళే ఆర్టిస్టులు, డిజైనర్స్. దీని బ్లౌజ్ వచ్చేది. నెక్స్ట్ శారీ వచ్చి లెనిన్ శారీ అండి. డిజైనర్ లెనిన్ కాన్సెప్ట్. ఇది శారీ మొత్తం కూడా లెనిన్ శారీ అండ్ బార్డర్ వరకు అంటే శారీ మొత్తం వచ్చి ఫాయిల్ ప్రింట్ వచ్చింది. ఇట్లాగా శారీ మొత్తం ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా. సో హాఫ్ నుంచి ఏంటంటే షిబోరి స్టైల్ ఇచ్చారు. ఇట్లాగొచ్చింది. ఇది హాఫ్ నుంచి షిబోరి స్టైల్ ఇచ్చారు, హాఫ్ ఏమో ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చారు ఇట్లాగా. ఇక ఈ శారీ నేను తీసుకొచ్చింది కలకత్తాలో. అక్కడ ఈ శారీ ఒక మాస్టరే. ఇక ఆయన ఇది చెప్పాలంటే ఒక మంచి మంచి టాలెంట్, మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ అనేవి చేస్తాడు. అల్టిమేట్ ఉంటాయి అన్నీ కూడా, చాలా బాగుంటాయి. మనకి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఏంటంటే ఇప్పుడు అంటే అందరికీ చేయలే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఫంక్షను, ఫ్రెండ్ కాబట్టి పర్సనల్గా ఆయన కొన్ని శారీస్ చేసిస్తాం. కొన్ని అంటే 1-2 శారీస్. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా మ్యారేజ్ అనుకోండి, నేను ఆయనకి చెప్తాను అన్నమాట, భయ్యా సో కాన్సెప్ట్తో ఇట్లాగా నాకు ఇట్లా కావాలని చెప్తే పర్సనల్గా సింగిల్ శారీ మనకు చేసిస్తాడు. మనకంటే నాకు ఇంకా అట్లాగా సప్లయర్స్ అందరికీ లేదంటే ఇట్లాగా రేపో ఉన్న వాళ్ళందరికీ అనుకోండి కస్టమర్స్ చేయరు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆయన ఫోన్ నెంబర్ అడుగుతారేమో, మీకు ఎవరికి చేయరు, ఆయన మ్యానుఫ్యాక్చరరు. కాకపోతే ఏంటంటే పర్సనల్ రిలేషన్ మీద నాలాంటి వాళ్ళకి వైఫ్కి కావాలంటే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారన్నమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలీకే దగ్గర అలాంటి ఒక 4-5 శారీస్ ఉన్నాయి. అస్సలు ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ డిజైనర్ శారీ. ఇంకొకటే, ఇంకా ఆ శారీ మళ్ళీ ఇంకెవరికి తయారు చేయడైనా ఒకళ్ళకే ఇప్పుడు అలీకేకి ఇచ్చేసాడు అనుకోండి, ఇంకా నెక్స్ట్ శారీ ఆ డిజైన్ మళ్ళీ ఇంకెవరికి ఇవ్వడం అనమాట. ఆ స్టైల్లో చేస్తాడు, చాలా బాగుంటాయి. ఏమైనా కుదిరితే నేను అలీకేకి చెప్తా ఆ శారీస్ ఎప్పుడైనా చూపించమని. ఇది పళ్ళు వచ్చేప్పటికి షిబోరి స్టైల్ ఆఫ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వస్తాయి. సో శారీ మొత్తం షిబోరి విత్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చిందండి, చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ వచ్చింది. ప్యూర్ డోలా సిల్క్ మీద చికెన్ కారీ వర్క్ చేశారు. మరి బ్లాక్లో మీకు కనబడుతుంది, మా వాళ్ళు జూమ్ చేస్తారులేండి. ఇది వర్క్ 80 centimeters వర్క్ వచ్చింది. ఇదే చూడండి, ఇది చాలా కాస్ట్లీ యాక్చువల్గా చెప్పాలంటే. సరే శారీ కాస్ట్ వచ్చేప్పటికి 6,500, ఇప్పుడు ఆఫర్లో 4,900 ఉంది. ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లెనిన్ శారీ వచ్చి. తర్వాత వచ్చి పింక్ అండి. అబ్బా బేబీ పింక్ అదిరిపోయింది. ఏమైనా సమ్మర్ కట్టాల్సిన శారీ ఇది, మీరు అట్లా ఉంది. లైట్ కలర్, చాలా స్టైలిష్గా ఉంది శారీ. డార్క్ పింక్, హాఫ్ నుంచి డార్క్ పింక్ ఇచ్చారు ఇట్లాగా. ఇది పళ్ళు, సింపుల్ పళ్ళు. లెనిన్ శారీస్కి అన్నిటికీ కూడా సింపుల్ పళ్ళుస్ వస్తాయి, హెవీగా ఉండదు. మన మంగళగిరి పళ్ళులు ఎలా ఉంటాయి, సింపుల్ జరీ లైన్స్, సింపుల్ చెక్స్, ఈ కాన్సెప్ట్ ఉంటుంది కదా, లెనిన్స్లో కూడా అట్లానే వస్తుంది. ఇది సింపుల్ స్ట్రైప్స్ పళ్ళు. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ ఇట్లా వస్తుంది. చికెన్ కర్రీ మొత్తం కంప్లీట్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లెనిన్ అయితే. తర్వాత వచ్చి మీ లావెండర్. ఈ లావెండర్ ఏందో నాకు అర్థం కావట్లేదు. కంచిపట్టు, రా మ్యాంగో, మష్రూ, లెనిను, కాటను, ఈ షెఫాను, జార్జెట్లు, పైతానీలు, ఈ ఇంకేమున్నాయిరా, ఈ మంగళగిరి, కంచిపట్టు, చెప్పుకుని వెళ్తే ఇక అన్నీ
ప్రతి దాంట్లో లావెండర్ ఉంది మా దగ్గర అయితే. బాందిని ప్రతి దాంట్లో లావెండర్ కలర్ ఉంది. మీరు లావెండర్ కావాలంటే మాత్రం వచ్చేయండి అంతే. రీల్స్ కూడా చేసాము ఇంతకుముందు, లావెండర్లు అన్నీ ఇన్ని ఉన్నాయని చూపించడానికి. ఇది శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ మొత్తం కూడా వస్తుంది. ఇది లెనిన్ కదా, ఇది కొంచెం అతుక్కుపోతుంది శారీ, కొంచెం కొత్త శారీ కదా ఇది, కొంచెం మీరు ఓపెన్ చేసి కట్టేసుకున్నాక మళ్ళీ మామూలే కానీ ఇట్లా వస్తుంది శారీ. ఇది పళ్ళు. దీనికి వచ్చిన వర్క్ వచ్చి ఇది. తర్వాత వచ్చి ఇది డోలా సిల్క్ అండి, సారీ డోలా సిల్క్. ఇది డోలా సిల్క్లో ప్రీమియం క్వాలిటీ. మా దగ్గర అంటే ఈ మధ్యన ఎట్లా అయిపోయిందంటే, మొన్న డిస్కషన్లో మా పర్సన్ అంటే మా స్టాఫ్ ఒక అబ్బాయి ఉన్నాడు, పెళ్లి సంబంధాలు చూస్తుంటే అబ్బాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఏం రిక్వెస్ట్లు ఏంట్రా అంటే, హైలైట్ విషయం ఏంటంటే కార్ ఉండాలి, ఫ్లాట్ ఉండాలి, ఆ ప్యాకేజ్ ఉండాలి, గుర్తేవే ప్యాకేజ్ ఉండాలి. ప్యాకేజ్ వచ్చి 10 లక్షలు ఉండాలంట మినిమం. ఈ 3 రిక్వైర్మెంట్స్ సిటీలో ఉండాలి, మళ్ళీ సిటీలో కంపల్సరీగా ఉండాలి. మళ్ళీ విలేజ్లు తీసుకెళ్ళి ఉంటే కుదరదు అనమాట అమ్మాయిని. సో ఇదంట వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చి. ఓకేనా? ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఏం చేసిద్ది అంటే అంట, ఈ అమ్మాయి ఏం చేయదంట, వచ్చి ఆ అమ్మాయి జస్ట్ ఇంట్లో ఉండడమే అంట, ఏమి జాబులు గీబులు ఏమి చేయదంట. అబ్బాయికి మాత్రం ఇవన్నీ ఉండాలంట. ఎంత అన్యాయం కాకపోతే అసలు నాకు అర్థం కాదు. అమ్మాయి సుఖపడాలి అంటారు. అమ్మాయికి ఎన్ని ఏళ్ళు? 70 ఏళ్ళు వచ్చినాయి సుఖపడటానికి. కనీసం 60 ఏళ్ళ 50 ఏళ్ళ ఎందుకు రెస్ట్ తీసుకోవాలి? అమ్మాయి సుఖపడాలి అంటే, సుఖపడటం అంటే మీనింగ్ ఏంటి? నాకు అసలు అర్థమే కావట్లేదు ఈ కాన్సెప్ట్. అమ్మాయి సుఖపడటం ఏంటి? 25 ఏళ్ళు లేను 30 ఏళ్ళు మహా అయితే. 30 ఏళ్ళకి ఎందుకు సుఖపడాలి? చక్కగా అమ్మాయిని పెళ్లి చేసి పంపించేవాడు, అమ్మ మీ ఆయనతో చక్కగా ఉండు, నువ్వు కూడా జాబ్ చెయ్యి, నీ కాలం మీద నువ్వు నిలబడు, నీ సంపాదన నీకు ఉండాలి, మీ ఫ్యామిలీ మీరు చక్కగా చేసుకొని, ఒక ఫ్లాట్ ఆ అబ్బాయికి ఆల్రెడీ ఉంది కదా, మీరు కలిసి ఇంకో ఫ్లాట్ కొనుక్కోండి అని చెప్పి పంపించాల్సింది పోయి, మా అమ్మాయి సుఖపడాలి, కష్టమంతా నువ్వే పడు, కావాలంటే 10 లక్షల ప్యాకేజ్ ఉందా లేదా, నాన్ సెన్స్ ఉంది ఇదంతా. అసలు అమ్మాయి సుఖపడడం ఏంటో 30 ఏళ్ళకి ఎందుకు సుఖపడాలి ఏంటి అసలు? ఇలా అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు అయితే ఓకే, కానీ అలా ఆలోచించే వాళ్ళు మాత్రం తేడానే నేను చెప్తున్నా డెఫినెట్గా. అసలు అట్లా ఆలోచించద్దు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, పేరెంట్స్ పంపిస్తున్నారు కదా, అమ్మ నాన్న ఉన్నారు, అమ్మాయిని పంపించేటప్పుడు వాళ్ళ నాన్న కష్టపడతానే ఉంటాడు ఎప్పటి నుంచి. ఆబ్వియస్లీ నాన్న కాబట్టి మేము మగవాళ్ళం అబ్బా చేయాల్సిందే కాబట్టి చేస్తాం. వాళ్ళ అమ్మ కూడా నాకు తెలిసి గ్యారెంటీకి ఏదో పని చేస్తూనే ఉంటారు. ఏది పెళ్లి చేసే టైంకి కూడా, ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపించే టైంలో వాళ్ళ అమ్మ కూడా గ్యారెంటీకి ఏదో పని చేస్తుంటారు. కానీ కూతురు మాత్రం సుఖపడాలని కోరుకుంటాం అనేది కరెక్ట్ కాదు. సుఖపడటం అనేది వేరు, బాధ్యతలు వేరు. సో అలా నేర్పించొద్దు. అది బాగోలా, వినటానికే బాగోలా నాకు అసలు. సరే, ఇక మనకు సంబంధం లేని టాపిక్ ఇది శారీస్కి, కాకపోతే అప్పుడప్పుడు మనకు అట్లా మైండ్లో వస్తుంటాయి, మీకు చెప్తున్నా అంతే. నన్ను తిట్టుకోమాకండి, మళ్ళీ ఏదైనా నీ గోలని కామెంట్స్ పెట్టద్దు, నిజం చెప్తున్నా. కాకపోతే ఓకే, నెక్స్ట్ డోలా సిల్క్లో ఇదండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ జాల్ వచ్చిద్ది, కంప్లీట్గా జాల్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇదంతా కూడా చూసారా బ్రష్ పెయింట్ లాగా ఉంది శారీ అంతా కూడా, కానీ ఇది వీవింగ్, బ్రష్ పెయింట్ ఏం కాదు, ఇదంతా కూడా వీవింగ్ మీనాకారి డిజైన్. ఇన్ని కలర్స్ 1 2 3 4 5 6 రంగులు డిజైన్ చేశారు ఇందులో. ఈ 5-6 కలర్స్ ఒక బుటాలో తయారు అవ్వాలి అంటే దాని మెషినరీ కానీ, దాని ఎక్విప్మెంట్ కానీ, దాని వీవింగ్ టెక్నిక్ కానీ అదంతా వేరే. ఒక కలర్ చేయటం ఈజీ, 2 కలర్లో ఇంకొంచెం కష్టం, 3 ఇంకా కలర్స్ పెరిగే కొద్దీ దాని మెషినరీ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట, దాని వీవింగ్ టెక్నిక్ పెరిగిపోతూ ఉంటుంది. దానికి కావాల్సిన టాలెంటెడ్ పర్సన్ అనేవాడు వేరేవాడు ఉండాలి, అంత కష్టం ఉంటుంది ఇందులో. మనం ఏంటంటే జనరల్గా ఇట్లా చూసేసి బాగుందా లేదని పక్కన పడేస్తాం, కానీ చాలా కథ ఉండేది ఈ శారీకి పాపం. వెనక బార్డర్, పైన బార్డర్, కింద బార్డర్. 5000 రూపీస్ ఇప్పుడు 3700కి ఉంది. గ్రాండ్ పళ్ళు వచ్చింది ఇట్లాగా, చాలా క్లాసీగా స్టైలిష్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చి ఇదండి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ అండి, డార్క్ పింక్ కలర్. దీని మీద ఇంకా చాలా బాగుంది శారీ అయితే, కలర్ అంటే కలర్ బాగుంది, ఇందా కలర్ కన్నా కూడా. దీని తర్వాత పర్పుల్ వస్తుంది, అది ఇంకా బాగుంది. ఇప్పుడు నేనైతే చూస్తాను, మీకు కనబట్లేదు కానీ
ఇది శారీ మొత్తం, శారీ ఆల్ ఓవర్, ఎస్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి. జాల్ అయితే ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్. ఇది వచ్చి బ్యాక్ సైడ్ మొత్తం వచ్చింది. సో గ్యాప్ తర్వాత లోపలికి వెళ్తే ఇంకా తక్కువ ఏమైనా ఉన్నా ఏం లేదు డౌట్స్, అంతా ఎండింగ్ వరకు ఉన్నది. ఇది వచ్చి పళ్ళు, ఇది ప్లెయిన్ కలర్ పింక్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్. లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ పర్పుల్, ఇది పర్పుల్ అని. ఇవి కూడా నాకు తెలిసి ఒక 5 పీసెస్ అయితే ఉంటాయి నాకు తెలిసి. మీరు కావాలన్న వాళ్ళు బల్క్లో కావాలన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు. హోల్సేల్గా కావాలన్న వాళ్ళు మాత్రం మిస్సమ్మ నిజాంపేట్ వేర్ హౌస్ని మీరు విజిట్ చేయండి. అక్కడ మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి వేర్ హౌస్లో ఆబ్వియస్లీ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ మినిమం బిల్లింగ్ షుడ్ బి 1 lakh అండి. 1 lakh లోపు అయితే బిల్లింగ్ అవ్వదు హోల్సేల్కి. ఈ కలెక్షన్స్ అన్నీ మనకి బోత్ నిజాంపేట్ అండ్ మదీనాగూడ బ్రాంచ్ రెండిట్లో కూడా ఉంటుంది. చాలామంది ఫ్రాంచైజీలు అడుగుతున్నారు మమ్మల్ని. హైలైట్ ఏంటంటే మిస్సమ్మ ఫ్రాంచైజీ ఇవ్వండి. దుబాయ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్, మన యూఎస్ నుంచి అడిగారంట. ఇక హైదరాబాదు, మన ఇటు భీమవరం, ఆంధ్ర సైడ్, విజయవాడ, గుంటూరు ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు. బట్ ఇప్పుడైతే ఏం ప్లాన్ లేదు ఆ ఫ్రాంచైజీలు వాటి గురించి. మేమే పెడదాం అనుకుంటున్నాం బ్రాంచెస్ అయితే. ఇక అంతే ప్రస్తుతానికి. బ్రాంచ్లు అనుకున్నాం కానీ ఏరియాలు దొరికి సావట్లా కరెక్ట్గా, ప్లేసులు, లొకేషన్ అవన్నీ చూడాలి. ఇంకా టైం పట్టిద్దేమో కొంచెం. సరే, అప్పుడు దాకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, ఫ్యూచర్లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటూ, మిస్సమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.